కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్రమాలకు పాల్పడుతున్న బ్యాంకర్లపై కఠిన చర్యలు, అన్ని లావాదేవీలపైన నిఘా పెట్టామని ఆర్బీఐ వెల్లడి. బడా పారిశ్రామికవేత్తల మేలు కోసమే నోట్ల రద్దు, రాహుల్ చిదంబరం ఆరోపణలు తిప్పికొట్టిన జైట్లీ. సెలవుల తర్వాత తెలుసుకున్న బ్యాంకులకు పోటెత్తిన జనం, త్వరలో రాష్ట్రానికి 20,000 కోట్లు వస్తాయన్న సీఎం. తమిళనాట 18కి చేరిన వర్ధ తుపాను మృతుల సంఖ్య, క్రమంగా కుదురుపడుతున్న చెన్నై నగరం. నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. కొత్త సంస్కరణల దిశగా కేంద్ర ఎన్నికల సంఘం, ఒక అభ్యర్థి ఒకచోటే పోటీకి దిగాలని కేంద్రానికి ప్రతిపాదన. ఇండియన్ ముజాహిదీనే దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కుట్రధారి, తేల్చిన న్యాయస్థానం. 5 ఉగ్రవాదులకు ఈ నెల 19న శిక్షలు. మహారాష్ట్రలో ఓ ఇంట వివాహం, 90 కుటుంబాల్లో ఆనందం. కూతురు పెళ్లికి పేదలకు ఇళ్లు ప్రదానం.